కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివాదం చిలికి గాలివానలా మారి చివరకు కాల్పుల వరకు వెళ్లడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సమాచారం ప్రకారం ఎమ్మెల్యే భరత్ రెడ్డికి సన్నిహితుడుగా చెప్పబడుతున్న సతీష్ రెడ్డి అనే వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి గన్మన్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల అనంతరం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర కాల్పులు జరగడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బళ్ళారిలో మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు అంశంపై కొంతకాలంగా 2 వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదమే చివరకు హింసాత్మక ఘటనకు దారితీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. విగ్రహ స్థానం, కార్యక్రమ నిర్వహణ విషయంలో మాట పెరిగి కాల్పుల వరకు వెళ్లినట్లు సమాచారం. ఘటన అనంతరం బళ్ళారి నగరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంచలన ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.